టీటీడీలో ప్రక్షాళన మొదలైంది. గత 5 ఏళ్ల కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, దర్శనాల పేరుతో వసూళ్లు, అక్రమాలపైన విచారణ ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు శ్రీవారిని దర్శించుకొని కీలక నిర్ణయం ప్రకటించారు. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది. టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపుల అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు గోప్యంగా దస్త్రాల పరిశీలన సాగిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో టీటీడీలోని 5 అంశాలపై అక్రమాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నిధుల వివరాల సేకరణతో పాటు ఇంజనీరింగ్ పనుల అప్పగింతపైన సమాచారం సేకరిస్తున్నారు. అదే సమయంలో ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్ విభాగంలో వందల కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహాల ఆధునికీకరణపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడం పైన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహాలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహాల ఆధునికీకరణల కోసం కేటాయించిన నిధుల వివరాలను సేకరిస్తున్నారు. తిరుమలలో డొనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొనుగోలు తదితర అంశాలపై దస్త్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి 460 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టిన వసతి గృహాల టెండర్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.